హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. దిస్ ఈజ్ రవీందర్. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి నిన్నటితో ఎన్నికల ప్రచార పర్వం అయితే ముగిసింది. ఇక అన్ని పార్టీలు కూడా తమ పార్టీలకు ఓటు వేసేందుకు ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమైనటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి వాళ్ళకి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని రప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కొంతమంది బస్సులు ఏర్పాటు చేస్తున్నారు, కొంతమంది టికెట్లు అరేంజ్ చేస్తున్నారు. అయితే మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో, తటస్థులుగా ఉండేవాళ్ళు కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా హైదరాబాద్ ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాలకు వెళ్ళేటువంటి ఓటర్లకు మాత్రం ఆర్టీసీ కానీ, అదేవిధంగా ప్రైవేట్ ట్రావెల్స్ కానీ, అదేవిధంగా రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ టికెట్ల విషయంలో చుక్కలు చూపించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ, అదేవిధంగా ఎంజీబీఎస్, తర్వాత జేబీఎస్, ఇట్లా వివిధ బస్ స్టాప్లలో ఇప్పటికే హెవీ క్రౌడ్ ఉన్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సులో వెళ్ళలేని పరిస్థితి. ఆర్టీసీ రిజర్వేషన్ చేసుకోవడం, టికెట్ల రిజర్వేషన్ ఇప్పటితో 2 రోజుల క్రితమే పూర్తయిన నేపథ్యంలో వాళ్ళు వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ ట్రావెల్స్ అయితే ఇదే ఆధారంగా చూసుకొని ఇక టికెట్ల రేట్లు ఉన్న రేట్ల కంటే 3 పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం ఏం చూసే కనుక ఓటర్లు అయితే ఓటు హక్కు వినియోగించుకున్న విషయమో కానీ టికెట్ల ధరలు పెట్టడంలో మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా మనకి స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఏది ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సెటిలర్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా తమ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలనే నేపథ్యంలో వాళ్ళు ప్రయాణాలు ఇప్పటికే మొదలుపెట్టుకున్నటువంటి పరిస్థితులు మాత్రం ఇది ఖచ్చితంగా వాళ్ళకు చుక్కలు చూపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఒక్కసారి మనం ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాలకు వెళ్ళేటువంటి బస్సులు, ప్రైవేట్ బస్సులు కానివ్వండి, ఇతర ట్రావెల్స్ కానివ్వండి, ఎట్లాంటి రేట్లు నిర్ధారించిందంటే ఒకసారి మనం పరిశీలిస్తే కనుక హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాలంటే 3,200 రూపాయలు. అదేవిధంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే వాళ్ళకు 2,500 రూపాయలు. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్ళాలంటే 2,000. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్ళాలంటే 3,500. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళాలంటే 2,200. హైదరాబాద్ నుంచి కడప వెళ్ళాలంటే 1,900. హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్ళాలంటే 2,200. ఇట్లా చూసుకుంటే మటుకు ఖచ్చితంగా వివిధ ప్రాంతాలకు వెళ్ళేటువంటి వీళ్ళకు తడిచి మోపడేతున్నటువంటి పరిస్థితి టికెట్ల ధరలు చూసే కనుక. ఎందుకంటే ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించి కొంచెం ఎలక్షన్ల టైంలో కొన్ని బస్సులు ఎక్కువగా పెట్టామని చెప్పి ఆర్టీసీ సంస్థ చెప్తున్నప్పటికీ టికెట్లు ఆర్టీసీ వ్యవస్థకు సంబంధించి కూడా టికెట్లు వేరియేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో, అందులో బస్సులు ఫుల్గా ఉన్నటువంటి నేపథ్యంలో చేసే పరిస్థితి లేక ప్రైవేట్ ట్రావెల్స్ని నమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికైతే ఇక్కడ ఓటర్లు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆర్టీసీ కానీ, అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన ఆర్టీసీ కానీ, రైల్వేకి సంబంధించినట్టు కానీ అదనంగా కొన్ని బస్సులను ఏర్పాటు చేసి వీళ్ళకు కొంత ఇబ్బంది కలగకుండా చూస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రైవేట్ సంస్థలు పెడుతున్నటువంటి రేట్లు మిడిల్ క్లాస్ వాళ్ళకు చాలా ఇబ్బందిగా కలిగించే అంశంగా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఏదేమైనా ఏప్రిల్ 11 అంటే రేపు ఎలక్షన్ జరగబోతున్నాయి. మే 2 ఫలితాలు రాబోతున్నాయి. అన్ని పార్టీలు కూడా తమ పార్టీలకు సంబంధించిన ప్రచార పర్వాలు నిన్నటితో ముగిసినాయి. హోరెత్తినటువంటి సందర్భం మనం ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో చూసినటువంటి పరిస్థితి. సో ఇది ఓటర్లకు కలుగుతున్నటువంటి ఇబ్బంది. ఏదేమైనప్పటికీ కూడా అన్ని ఆర్టీసీ సంస్థ కానీ, రైల్వే సంస్థలు కానీ, ప్రైవేట్ ట్రావెల్స్ కూడా వీళ్ళందరినీ మిడిల్ క్లాస్లో దృష్టిలో పెట్టుకొని టికెట్ ధరలు నిర్ణయిస్తే బాగుంటుందని చెప్పి అందరూ కోరుతున్నటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ వీళ్ళ ఓటర్లకు అనుకూలంగా ఉన్నటువంటి టికెట్ ధరలు నిర్ణయించి బస్సులు ఏవైతున్నాయో వాటిని అదనంగా ఇచ్చి వాళ్ళకు ఇబ్బంది కలగకుండా చూస్తే బాగుంటుందని అందరూ కోరుకుంటున్నారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మా మైరా మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.